కల్తీ లిక్కర్ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేసి గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉదయమే ఇబ్రహీంపట్నం చేరుకున్న సిట్ ఎక్సైజ్ అధికారులు జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రాము, ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రాములకు నోటీసులు ఇచ్చారు. అనంతరం జోగి రాము, అద్దెపల్లి రాములను పోలీసులు అరెస్ట్ చేసి సిట్ కార్యాలయానికి తరలించారు. జోగి రమేష్ కు మద్దతుగా మాజీ మంత్రి వెల్లంపల్లి దేవినేని రుహుల్లా వైసీపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రైట్ రాజ్ కుమార్, ఏంటి ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఎలా ఉంది? ఏదైనా ఉద్రిక్తత పరిస్థితి ఉందా? వైసీపీ శ్రేణులు వచ్చారా? ఎలాంటి మద్దతు తెలుపుతున్నారు? ఏదైతే కల్తీ మద్యాన్ కేసుకి సంబంధించినటువంటి వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ను ఈరోజు ఎక్సైజ్ శాఖకి సంబంధించినటువంటి అధికారులతో పాటు పోలీస్ అధికారులు ఇద్దరు కూడా సంయుక్తంగా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి వెళ్ళడం, అక్కడ ఏదైతే ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్గా ఉన్నటువంటి రామశివ అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి జోగి రమేష్కు నోటీసులు ఇవ్వడం, సర్చ్ వారెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రత్యేకంగా జోగి రమేష్ను కొద్దిసేపటి కిందట అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఏదైతే ఈ కార్యాలయానికి తీసుకురావడం జరిగింది, విజయవాడ ఎక్సైజ్ శాఖకి సంబంధించినటువంటి కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఇప్పటికే పోలీసులందరూ కూడా బారిగేట్లు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఇక్కడకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ కల్తీ మద్యం కేసుకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదైతే మాజీ మంత్రి జోగి రమేష్ను అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆయన కుమారుడు, అదేవిధంగా ఏదైతే ఆయన సోదరుడితో పాటు అదేవిధంగా ఆయన ఏదైతే ఆరేపల్లి రాముతో పాటు వీరందరినీ కూడా నోటీసులు ఇవ్వడంతో పాటు అరెస్ట్ చేసినట్టు కూడా తెలుసు. ప్రధానంగా కనుక చూసుకుంటే ఏదైతే జోగి రమేష్కి సంబంధించినటువంటి ఈ కేసు వ్యవహారంలో కీలకంగా జోగి రమేష్ వ్యవహరించారని ఏదైతే అద్దెపల్లి జనార్దన్ వాంగ్మూలం ఇచ్చినట్లు కూడా పోలీసులు తెలియజేసినటువంటి నేపథ్యంలో మరి పూర్తి స్థాయిలో కూడా జోగి రమేష్ పాత్ర ఈ కేసు వ్యవహారంలో ఉందా లేదనేటువంటి దానిపైన కూడా ఇప్పటికే సిట్ అధికారులతో పాటు సంయుక్తంగా ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా జరిపినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా మరి ఈ వ్యవహారం అంతా కూడా నడిచినటువంటి తర్వాత జోగి రమేష్కు నోటీసులు ఇవ్వడం జరిగిందని ప్రధానంగా ఏదైతే ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో ఏదైతే జోగి రమేష్ను అరెస్ట్ చేసినటువంటి తర్వాత ఇప్పుడు ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి తరలించడంతో పాటు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లాధ్యక్షుడు దేవినేని అవినాష్తో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రుహుల్లాతో పాటు స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జోగి రమేష్కు మద్దతుగా నిలిచే వారందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి జోగి రమేష్ ఈ కేసు వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారని ఇప్పటికే సిట్ ఆరోపిస్తూ ఉంది. మరి అద్దెపల్లి జనార్దన్ ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకే ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి అసలు అద్దెపల్లి ఇది ఏదైతే ఇటు జోగి రమేష్కి సంబంధించినటువంటి దాంట్లో ఎంత పాత్ర జోగి రమేష్ ఉందనేటువంటి అంటే గత ప్రభుత్వంలోనే ఈ కల్తీ మద్యం వ్యవహారం అంతా కూడా జరిగిందని అద్దెపల్లి జనార్దన్తో పాటు కూటమి నాయకులు కూడా దీన్ని పెద్ద ఎత్తున విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు కూడా దీని వెనకాల ఎవరు ఉన్నా సరే, ఈ పాత్ర వెనకాల ఎవరు ఉన్నా సరే ఖచ్చితంగా ఎవరిని కూడా వదిలేది లేదని కూడా అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి జోగి రమేష్ను అరెస్ట్ చేశారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంటే విచారణ జరిగినటువంటి తర్వాత జోగి రమేష్ను కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాని ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం జోగి రమేష్ని అయితే లోపల ఎక్సైజ్ శాఖతో పాటు కొంతమంది అధికారులు కూడా విచారిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతున్న నేపథ్యం ఉంది. రైట్ రాజ్ కుమార్, అయితే ఇక్కడ చూడొచ్చు వైసీపీ శ్రేణులు మొదటి నుంచి కూడా అంటే ఏ అరెస్టు జరిగినా కూడా ఇవి అక్రమ అరెస్టులన్నీ ఖండిస్తూ ఉన్నారు. ఉదాహరణకి వలంనేని వంశీ కావచ్చు, బోరుగడ్డ అనిల్ కావచ్చు, ఇంకా చాలా మంది వైసీపీ నేతలు అరెస్ట్ ఏది జరిగినా కూడా అక్రమ అరెస్టులు అంటూ వాదిస్తూనే ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే దీన్ని కూడా అక్రమ అరెస్ట్ అనే అంటున్నారు వైసీపీ నేతలు. మరి ఇందులో నిజాలు ఎలా ఉన్నాయి, ఏంటి అనే దానిపైన ఏంటి అసలు ఎలా చూడాలంటారు? అంటే ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి స్టాండ్ అంటే 16 నెలలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 16 నెలల పాటు ఈ విచారణ అంతా కూడా ఎక్కడికి వెళ్ళింది? ఈ 16 నెలలు అంటే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కనుక ఇదంతా కూడా జరిగితే కనుక 16 నెలల పాటు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ 16 నెలలు కూడా మరి మా ప్రభుత్వం ఇప్పుడు లేదు కదా, పూర్తిగా ఇప్పుడు ఉన్నదంతా కూడా కూటమి ప్రభుత్వం. కాబట్టి ఈ 16 నెలలు కూడా ఇదంతా కూడా కొనసాగిందంటే కూటమి నాయకులు కూడా ఈ వ్యవహారం వెనకాల ఉన్నారనేది ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మరి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర మాత్రం వెనకాల
కూటమి నాయకులు ఉన్నా లేదంటే వైసీపీ నాయకులు ఉన్నా ఎవరు ఉన్నా సరే దీన్ని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. ఎక్కడికైనా సరే ఈ కల్తీ వ్యవహారం మద్యం వ్యవహారం ఎక్కడికైనా వెళ్తాము, ఎవరినైనా సరే అరెస్ట్ చేస్తామని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఏదైతే చిత్తూరు జిల్లా ములక చెరువులో ఈ యొక్క మూలాలు దొరికినటువంటి నేపథ్యంలో దానికి డెన్ కేంద్రంగా కూడా మొత్తం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కేంద్రంగానే ఇదంతా కూడా నడుస్తుంది, ఈ వ్యవహారం అంతా కూడా జరుగుతుందని ఎప్పటికైతే తెలిసిందో ఇక్కడ పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహించిన దాంట్లో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున దానికి సంబంధించిన స్పిరిట్, అదేవిధంగా డ్రమ్ములు, పూర్తిగా కూడా ఖాళీ మద్యం సీసాలు, లేబుల్స్, దానికి సంబంధించినటువంటి వ్యవహారం వగైరా మొత్తం కూడా ఇక్కడే దొరకడంతో పాటు అద్దెపల్లి జనార్దన్ ఏవన్గా తీసుకోవడము, అదేవిధంగా ఉన్నటువంటి దాంట్లో చాలా పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి అద్దెపల్లి జనార్దన్ వెనకాల ఎవరున్నారనేటువంటి దానిపైన ఒక్కొక్కటిగా తీస్తుంటే స్వయంగా అద్దెపల్లి జనార్దనే నా వెనకాల జోగి రమేష్ ఉన్నాడని చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ప్రోద్బలంతో ఇదంతా కూడా చేసామని మరి చెప్తున్నారు. జోగి రమేష్ మాత్రం అంటే అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి వెనకాల ఈ వీడియోలు అన్నీ కూడా బయటికి ఎలా వచ్చాయి, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో మరి పూర్తి స్థాయిలో ఈ విచారణ అంతా కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది, జరుగుతుంది. కాబట్టి కొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి వివరాలు కొన్ని బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.